నువ్వు సామాజిక స్త్రీ సాధికారత మీద ఎంతో పోరాడిన విశ్లేషించినావు, ఎన్నో ప్రదేశాలు తిరిగినావు. ఈ ప్రేమకు పరీక్ష అనే సందేశం మీద ప్రేక్షకులకు, యువతి యువకులకు ఏం చెప్పాలనుకుంటున్నావు? అది ఒక్కటి కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పేసి. యువతి యువకులకు నేనేం చెప్పాలనుకుంటుండే, నిజం చెప్పాలంటే చాలా మంది యువతి యువకులది ట్రూ లవ్ కాదు, ఆకర్షణతో కూడుకున్నది, ప్రేమతో కూడుకున్నది. ఇద్దరివి. మీరు దయచేసి పురుషులని అవమానించాడని అనొద్దు, ఇద్దరి చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే మీటర్లు ఉంటాయా? ఉంటాయి సార్. సమృద్ధుడా సమృద్ధుడా ఎవ్వరు చూడట్లేదు. అతని సాలరీ ఎంత అదొక్కటే చూస్తున్నారు. మనసు చూడాలి, మనీ చూస్తారు. మనసు ఎవరు చూస్తున్నారు ఈ రోజుల్లో? మనసు చూడాలి. అతని సాలరీ, అతని బ్యాక్గ్రౌండ్, ఆయన భూములు ఉన్నాయా, ఆయన ఆస్తులు ఉన్నాయా, అవి చూస్తున్నారు. నేను అలాంటివి చూశాను. చాలా మంది అమ్మాయిలు అలాంటి వాళ్ళని చూసుకొని మోసపోతున్నారు. లక్షమైన ఆడడానికి లక్షల కట్నం ఇచ్చినా కూడా ఈ రోజు ఆ సంబంధం ఉంటుందా, పెటాకులు అవుతుందా తెలియని రోజులలో షాడిస్టులకు బలైపోతున్నారు. అదే లక్షలు ఒక బుద్ధిమంతునికి ఇచ్చి లైఫ్ ని నిలబెట్టట్లేదు.